వైఎస్ అవినాష్ రెడ్డిని రాజకీయంగా సమాధి చేసేందుకు వైఎస్ షర్మిల పునాదులు సిద్ధం చేస్తున్నారా? వైఎస్ షర్మిల కడపలో బరిలో దిగబోతున్నటువంటి నేపథ్యంలో అవినాష్ రెడ్డి రాజకీయ భౌతవ్యం ప్రశ్నార్థకంగా మారబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, వైఎస్ అవినాష్ రెడ్డిని రాజకీయంగా సమాధి చేసేందుకు షర్మిల గారు పునాదులు సిద్ధం చేస్తున్నారని, షర్మిల గారు కడప బరిలో దిగబోతున్నటువంటి నేపథ్యంలో అవినాష్ రెడ్డి రాజకీయ భౌతవ్యం ప్రశ్నార్థకంగా మారబోతోంది అంటూ కూడా కొన్ని వార్తలు, కొన్ని కథనాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అవినాష్ రెడ్డి తన రాజకీయ జీవితానికి సమాధి తనే కట్టుకున్నాడు. ఎట్లా అంటే తనకు వయసు ఉంది, చిన్నోడే కదా, పెద్ద వయసేం లేదు. ఒక్క టర్ము పెద్ద ఆయన చేయనిచ్చినట్లయితే, లేదు ఆయన నేను ఇది వదులుకున్నందుకు గాను నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి అని అడిగినప్పుడు ఎమ్మెల్సీగా గెలిపించున్నా కానీ ఆయన్ని చంపాల్సిన అవసరం వీళ్ళకి వచ్చేది కాదు. అంటే మనము వ్యక్తులుగా కావచ్చు, పార్టీలుగా కావచ్చు, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనము మొండిగా మూర్ఖంగా ఉండటం ఆ క్షణానికి ఆ క్షణం మనకు చాలా మంచిగా అనిపించవచ్చు. అది మన పౌరుషానికి ప్రతీకగా అనిపించవచ్చు. నేను మాట తప్పను, మడమ తిప్పను, ఇట్లాంటి కబుర్లు చాలా వింటున్నాం కదా, అలా అనిపించవచ్చు. కానీ ఈ మాట తప్పకపోవటానికి, మడమ తిప్పకపోవటానికి మూల్యం ఏమి చెల్లించుకుంటాము అనేది అసలైన వాస్తవం. ఈ మాట తిప్పము, మడమ తిప్పము అనే ఒక బ్యాచ్ తయారయ్యారు రాజకీయాల్లో. అవసరమైతే తిప్పాల్సి వస్తుందండి. ఈ మొత్తం ప్రపంచ రాజకీయాలు కనుక మనం తిరగేసి చూస్తే ఎన్ని యూటర్న్లు ఉన్నాయి. మనము ప్రపంచాన్ని తెలుసుకోకపోతేనో, ప్రపంచంలో జరిగే విషయాలు అర్థం చేసుకోకపోతే, చరిత్ర చదువుకోని వాళ్ళకి ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ క్షణానికి వాళ్ళకి నచ్చింది చెప్తారు. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి గజనీ మహమ్మద్ దండయాత్రల గురించి మనం చదువుతాం. అది ఒక రకంగా ఈరోజు మాట్లాడే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసుల్లో అది ఎంత కరెక్టు? మీరు ప్రయత్నం చేయండి అనే కదా చెప్తారు. గజనీ మహమ్మద్ ఏంటి? అదే కదా. మనం ట్రై అగైన్ అని స్పైడర్ది ఒక 9 టైల్ చదువుకుంటాం. దాంట్లో కూడా అంతే కదా, ట్రై అగైన్. ఎన్నిసార్లు ఓడిపోయినా, ఎన్నిసార్లు కింద పడిపోయినా సాలిగూడు పైకెక్కి మళ్ళీ కడుతూనే ఉంటుంది గూడు. ఇవన్నీ మనుషులు తెలుసుకోవాలి. ఇప్పుడు వ్యాపారాల్లో పొరపాటు జరుగుతుంది, వెనకబడతాం, మళ్ళీ నిలబడతాం అనే నమ్మకం ఉండాలి, ట్రై చెయ్యాలి. అంతేగాని మన వ్యాపారానికి ఒకడు అడ్డొస్తున్నాడు అనుకున్నప్పుడు ఆ అడ్డొచ్చిన వాడిని ఏ పాయింట్ తోటి అతను ముందుకెళ్తున్నాడు, మనలో ఉన్న వీక్ పాయింట్లు ఏంటి అని అనలైజ్ చేసుకుని అతన్ని వీక్ చేయక్కర్లా. మీ వీక్ పాయింట్లు ఏంటో మీరు స్ట్రెంగ్తన్ చేసుకున్నారనుకోండి, అతని ఫైట్ అతను చేసుకుంటాడు, అతను గెలుస్తాడు, అతని వ్యాపారం అతను చేసుకుంటాడు, మీ వ్యాపారం మీరు చేసుకుంటారు. అలా కాకుండా దారి కాచి దొంగ దెబ్బలతోటి ఆ వ్యాపారాన్ని హత్య చేశారనుకోండి, అడ్డు తొలగించుకోవటానికి. నువ్వు నేర్చుకున్న పాఠం ఏమీ లేదు దీంట్లో. మళ్ళీ ఓ పక్క నీకు ఉండే భయం ఏంటి అంటే, నువ్వు ఎంత పకడ్బందీగా హత్య చేయించినా ఏదో ఒక రోజు నీ దాకా అది మళ్ళీ నీ మీదకి కేసు అవ్వదని గ్యారంటీ లేదు కదా. కేసు అవ్వచ్చు కదా. ఇవి మామూలుగా వ్యాపారాల గురించి నేను చెప్పింది, వ్యక్తుల గురించి చెప్పింది. ఇదే వ్యక్తులు, ఇదే వ్యాపారాలు చేసేవాళ్ళు ఇవాళ రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాలు చేస్తుంది కూడా వాళ్ళే, వ్యక్తులే కదా రాజకీయాలు చేసేదైనా. వీళ్ళకి జ్ఞానం ఎందుకు రావట్లేదు అంటే, వీళ్ళు రాజకీయాల్ని ఈరోజు పబ్బం గడుపుకుంటానికి చూస్తున్నాయి తప్పితే, నేను ఈరోజు ఒక దొంగ మేనిఫెస్టో పెట్టేసేసి పాత వాళ్ళు అంత ఇస్తానంటే నేను ఇంత ఇస్తా, పాత వాళ్ళు ఇది చేయలేదు, చెప్పింది చేయలేదు, నేను చేస్తా, ఇలాంటి కథలు చెప్పి వీళ్ళు ప్రస్తుతానికి తాత్కాలికంగా గట్టెక్కటానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఈ తాత్కాలికంగా గట్టెక్కడానికి ప్రయత్నం చేసే విషయంలో రేపొద్దున ఫెయిల్ అయితే గనక అప్పుడు ఇంకొక దుందుడుకు చర్యకి వెళ్తున్నారు తప్పితే నేను ఎక్కడ పొరపాటు చేశాను అని ఆత్మవిమర్శ చేసుకోవట్ల. ఆ ఆత్మవిమర్శ గనక చేసుకున్నట్లయితే గనక అవినాష్ రెడ్డి పని చేసి ఉండేవాడు కాదు. ఈరోజు షర్మిలే చెప్తుంది ఏమని, అతనే హత్య చేశాడు అని ఆధారాలు ఉన్నాయి, అతన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు అని ఆమె సొంత చెల్లెలు మాట్లాడుతూ ఉంటే మీ బొట్టోళ్ళు నా బొట్టోళ్ళు మాట్లాడకుండా ఎలా ఉంటారు అసలు? నిజాలైతే ఏ రోజుకైనా వెలికి తీయాల్సిందే కదా, రావాల్సిందే కదా బయటికి. ఓకే, మీరు చేయలేదు అనుకుందాం, పోనీ ఆ మాట కూడా అనుకుందాం. ఒక కేసుని ఛేదించటానికి మీకు 5 ఏళ్ళు పడుతుందా? ఇదే కేసుని ఛేదించలేదు అని చెప్పి తక్కువ టైం ఉన్న చంద్రబాబు నాయుడిని మీరు ఎలా మాట్లాడారు? ఇప్పుడు మీకు ఇంత టైం దొరికింది, ఈ టైంలో మీరు ఎందుకు దీని మీద ధ్యాస పెట్టలేదు? అంటే మిమ్మల్ని మీరే శిక్షించుకోవాల్సి వస్తుంది. మీ శిబిరంలో వాళ్ళనే మీరు అనుమానించాల్సి వస్తుంది. అంటే అనుమానం ఏం అక్కర్లా, వాస్తవాలు తెలుసు, వాళ్ళనే చట్టం ముందు దోషులుగా నిలబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే దానిలో మీ భాగస్వామ్యం లేకపోతే మీరు చేద్దురేమో. మీకో మీ ప్యాలెస్కో సంబంధం ఉన్న హత్య అది. మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ప్యాలెస్కి అయితే సంబంధం ఉంది. ఓకే, ప్యాలెస్ కంటూ సంబంధం ఉన్న తర్వాత నాకు లేదు అని నువ్వు చెప్పినా ఎవ్వరు నమ్మరు. అంటే దీని అర్థం అన్నీ మీకు తెలిసే అతన్ని కాపాడుతున్నారు. ఎందుకు? అతన్ని రక్షించడం ఒక్కటే మీ లక్ష్యం కాదు. మీరు కూడా ఎక్కడ బయటకు వచ్చేస్తారో, మీ రహస్యాలు అతనికి ఏమున్నాయో దొందులాగా నువ్వు నన్ను కాపాడు, నేను నిన్ను కాపాడుతాను అని, ఇది ఒక రకం కిడ్ ప్రోకో. నీ గురించి నేను చెప్పా, నా గురించి నువ్వు చెప్పొద్దు. ఈ పద్ధతిలో ఈ కేసుని ఇట్లా కొనసాగిస్తున్నారు. మరి ఇలా కొనసాగించేటప్పుడు ఏ రోజైనా సరే ఒకరోజు ఆలస్యం ముందు ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజలు గమనించారు మొత్తం. అవినాష్ రెడ్డి ఏం చేసి ఉండొచ్చు, అవినాష్ రెడ్డికి నిజంగా సంబంధం ఉండి ఉండొచ్చా, లేకపోయి ఉండొచ్చా, అసలు అవినాష్ రెడ్డి కోర్టుకి అటెండ్ అవ్వడానికి ఎందుకు లేట్ చేశాడు, సిబిఐ పోలీసులు సాక్షాత్తు వస్తే కూడా ఎప్పుడు వచ్చారు సిబిఐ పోలీసులు? సునీత ఢిల్లీలో ప్రెషర్ చేస్తే వచ్చారు. అప్పటిదాకా సిబిఐ నిద్రపోయింది. ఈమె ప్రెషర్ వేసిన తర్వాత, పైగా ఆమె ప్రెషర్ వేసింది కూడా వ్యక్తిగతంగా ఏమేలా చట్టం ద్వారానే వేసింది. పైగా ఆమె క్లియర్గా చెప్తుంది, ఒక దొంగ తప్పించుకోవటానికి వీల్లేదు, ఒక హంతకుడు తప్పించుకోవటానికి వీల్లేదు. తప్పించుకుంటే ఇలాగ చెయ్యొచ్చు అని వేరే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. శిక్షిస్తే ఇలా చేస్తే కుదరదు అనేది అర్థమవుతుంది. మనం ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేయాలి. ఈ కేసు సందర్భంగానైనా నేను వెళ్ళి అడిగితే ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి, మన సీమలో ఇవన్నీ మామూలే కదా అన్నాడు. నేను ఒప్పుకోను, మన సీమకు అంత చెడ్డ పేరు తీసుకురావాల్సిన అవసరం ఏంటి? అయినప్పటికీ నేను నోరు ముయ్యకపోతే నా నోరు మూపించడానికి రకరకాల విషయాలు చెప్పారు నాకు. వాళ్ళు నన్ను మాయ చేశారు, మోసం చేశారు. లేదు అంటే గనక వాళ్ళు గనక మేము చెయ్యము అంటే నేను ఎప్పుడోనే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఉండేదాన్ని. ఇలా ఆమె చెప్పుకుంటూ వచ్చారు. ఒకవేళ కనుక ఇప్పుడు కడపలో వైఎస్ షర్మిల గారు గెలిస్తే తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటి, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ నేనేమంటున్నానంటే, ఇప్పుడు కోర్టు కేసులు ఇంకా టైం పడతాయి. ఇప్పుడు రాబోతున్న ఒక విచారణ ప్రజాకోర్టు, ఎలక్షన్లు ప్రజాకోర్టు. ఈ ప్రజాకోర్టులో ప్రజలు ఈ పాటికి సూక్ష్మంలో మోక్షమో అర్థం చేసుకుని ఉంటారని నేను నమ్ముతున్నా. ఎందుకంటే అసలు ఏ భయము లేనివాడు ఎందుకు విచారణ కావట్లేదు? ఎందుకు సిబిఐ విచారిస్తే కడప నుంచి పెద్ద కాన్వాయ్ వేసుకుని ఆ కాన్వాయ్ని పోలీసులు కూడా, అంటే సాక్షాత్తు సిబిఐ కూడా ఎదుర్కోలేనంత కాన్వాయ్ని వేసుకొని నువ్వు వెళ్ళి ఎవరిని బెదిరించడానికి వెళ్ళావు?
వెళ్ళి అక్కడ హాస్పిటల్లో మీ అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ హాస్పిటల్ని అష్టదిగ్బంధనం చేసి వేరే పేషెంట్లకి ఇబ్బంది కలిగించేలాగా చేసి సిబిఐని నువ్వు ఎట్లా నిన్ను అరెస్ట్ చేయనీయకుండా చేసుకున్నావు. అయితే ఇంత చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు సహకరించాడు? నేను అందుకే ఇందాక నుంచి నేను మీకు సాయం చేస్తా, మీరు నాకు సాయం చేయండి అనేది జరిగింది ఇక్కడ అనేది అందుకే నేను చెప్తున్నా. ఇప్పుడు ఎందుకు సాక్షాత్తు డీజీపీ ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది? అక్కడ నేను ఏమైనా చేశానంటే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది, అగ్నిపర్వతాలు బద్దలైపోతాయి అని చెప్పాల్సిన అంత అవసరం నీ డీజీపీకి ఏమొచ్చింది? మరి అలాంటప్పుడు అలా చెప్పిన డీజీపీని నీకు చేత కాకపోతే నువ్వు నోరు మూసుకో, మేము హస్తగతం చేసుకుంటాం వ్యవహారం అంతా, మా చేతుల్లోకి మేము తీసుకుని మేము అరెస్ట్ చేసి పట్టుకెళ్తామని సిబిఐ ఎందుకు అనలేదు? ఓ పక్కన కోర్టు చెప్తేనేమో వస్తుంది, కానీ పని జరగట్లేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించరా అండి? ఇవన్నీ గమనించినప్పుడు ఎవరు చంపారో అనేది ప్రజలకు ఈ పాటికి అర్థం కాకుండా ఉంటుందా? అసలు ఇవాళ అర్థం అవ్వడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు శవం అక్కడ ఉండగానే దహన సంస్కారాలు అవ్వకముందే గొడ్డలితోటి నరికారు అని చెప్పగలిగాడు అంటే ఎలా చెప్పాడు? మొన్న రవీంద్రనాథ్ రెడ్డి ఎలా చెప్పగలిగాడు? ఈయన ఫోన్ చేస్తే వెళ్ళాడు, అక్కడ నుంచున్నాడు, అంతే, ఈయనకి ఏమీ తెలీదు అని. ఇవన్నీ చూస్తుంటే ప్రజలు అర్థం చేసుకోకుండా ఉంటారా? అంటే తమని తాము రక్షించుకునే విధానంలో తమ తప్పును తామే బయటేసుకునే పరిస్థితిలోకి వీళ్ళు వచ్చేశారు. ఈ పరిస్థితులు వచ్చిన తర్వాత అవినాష్ రెడ్డి రాజకీయ జీవితానికి సమాధి కడితే ఆ సమాధి మీద నుంచి ఎవరు పునాదులు వేసుకుంటారు? ఆ సమాధుల మీద నుంచి అంటే వైఎస్ షర్మిలే వేసుకోగలదు. అందుకే వైఎస్ షర్మిల పోటీ చేస్తుంది అక్కడ. వైఎస్ షర్మిల పైగా నమ్ముతుంది ఏంటి అంటే, వైఎస్ షర్మిల బాబాయి నన్ను పోటీ చేయమని అడిగాడు, నీ కోసమైతేనే నేను వదులుకుంటాను అని నాకు మాట ఇచ్చాడు. ఇది కుటుంబం మొత్తం సమక్షంలో జరిగింది. ఈవేళ కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇది నా స్థానం, ఇది నా స్థానం నాకు దక్కుంటే నాకు రాజకీయాల్లో నా స్థాయి ఎలా ఉండుండేది, నన్ను ఎందుకు పక్కకు తప్పించారు అని ఆమె ప్రశ్నిస్తుంది. ఈ రోజుకైనా ఆమె సూటిగా ప్రశ్నించే విధానం చూస్తే, ప్రజలకు అర్థమయ్యేలాగా ఆమె చెప్తున్న విధానం చూస్తే ఆమెకి రాజకీయ జీవితానికి ఇక్కడనే పునాదులు పడేటట్లున్నాయి. దేని మీద పునాదులు పడుతాయి అంటే, అవినాష్ రెడ్డి కడపలో పోటీ చేసి ఇప్పటికి గెలిచున్నాడు 2 సార్లు. అతను ఈవేళ ప్రజా కోర్టులో గనక అతనికి శిక్ష పడితే అతనికి రాజకీయ సమాధే. అతనికి రాజకీయ సమాధి కడితే ఆ సమాధి మీద నుంచే నాకు నా రాజకీయ జీవితం పునాదులు వస్తాయి అని చెప్పి షర్మిల భావిస్తుంది. సమాజం కూడా అలాగే అనుకుంటుంది.